మించి బరిసెల చేతులతో దాడికి తిరుగుతున్నది. పాత సామాను దుకాణాలపై బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. ఇంకా ఇలాగే నోర్లు తెరవకుంటే మాటలు నిషేధపు గోదాములో, భావాలు నియంత్రణ కొలిమిలో కాలి కమురెక్కవచ్చు. మనిషే నరరూప బానిస రోబోయై తెంచుకోవడానికి తలను సిద్ధం చేయవచ్చు. కాలు కదిపినా అడుగు లేపినా చూపులు స్వేచ్ఛాగీతాలై జనంలో అల్లుకోవాలన్నా, కట్టే బట్ట తినే తిండి నిల్చున్న నీడ జతగూడే తోడు అన్నిటికీ వాడి పూజు పట్టిన మెనూ ప్రకారమే. చిమ్ముకుంటూ కవిస్తున్న కొమ్ముల కన్నా గొంతులో ఉన్న కేరింతలే ప్రమాదకరం. ఇప్పుడు నటన లేవు, కపట చేష్టలు లేవు. నీతి, ధర్మం, న్యాయం బట్టలిప్పి లొట్టలేస్తున్నది. లోకం కాండ్రించి ఉమ్మేసిన ఉన్మాదపు మత్తులో ఊగిపోతున్నది. అవకాశాలు వయాశిస్తులు మాత్రమే. ఒంటి నిండా అన్ని సర్దుకొని ఒక్కసారి రాజ్యాంగాన్ని స్మరించుకొని నిశ్శబ్ద యుద్ధమై సిద్ధం కావాలి. కులమతాల నిషాలో సోయి తప్పిన శరీరాలకు కొత్త నరాలు పేనాలి. లౌకికత్వ మహావృక్షంపై అందరము ఆనందంతో కేరింతలు కొట్టాలి. థ్యాంక్ యూ. మణిపూర్ ఒక్కటే, సీతలే అనేకం. మలయ మారుతాలెక్కడివి, దేశం నిండా ముళ్ళ కంచెలే. పచ్చని పంట లాంటి పైటలెక్కడివి, రథచక్రాలు నడిచిన దారిలో చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే ఉన్నది. నా శరీరానికి రంగేమిటని నన్ను అడగబోకు, ఏ జాతికి చెందిన దాన్నో నన్ను అడగబోకు. సిరి సంపదలున్న దేశంలో శ్రీకుడు దిగిన దేహం నాది, గంగానదిలో పారుతున్నది ఏంటని ఇంకా నన్ను అడగబోకు. సరస్వతీదేవిని చావబాదిన చరిత్ర నీది, లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది, పార్వతీదేవిని చెరచిన మేరస్సు నీది, తిరంగ జెండాలు చీల్చడానికి త్రిశూలాలను తయారు చేసిన చెట్టి నీది. నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది. ఫాసిజంలో ఫస్ట్ ర్యాంకు నీదే గురు. వందే మాతరం పాటలో పాపం ఎన్ని దేవతల పేర్లున్నాయో వెతుకుతున్నారు. కాషాయ జెండాలకున్న కర్రలు ఏ రోజు ఏ దేవతల యోనుల్లోకి పోతున్నాయో అంచనా వేయడం కష్టంగా ఉన్నది. ఏ బుర్కాలోకి చొరబడి ఏ సున్నితమైన చర్మానికి గుచ్చుకుంటుందోనని భయంగా ఉన్నది. నరబరులకు, నగ్నదేహాల ఊరేగింపులకు చరిత్ర పొరుగున రథయాత్రలే సాక్ష్యం. ఈ దేశంలో దుర్గాదేవి పేరు పెట్టి గంగా నదిలో ముంచి చంపుతారు. పేరు మరో మతానిదైతే చంపడం మరింత సులువు. ఇది చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు. తెగిపడిన స్థలాలు మచ్చ ఉన్న చందమామ వలె అనిపిస్తున్నది. ఇది చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు. వెచ్చగా నలుపుపై ఎరుపు కారుతా ఉన్నది. రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు. రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు. మణిపూర్ సంఘటన మొదటిది కాదు, చివరిది కాదు. పోలీసు మిలిటరీ కుక్కలకు తెలుసు, ఖద్దర్ చొక్కాలకు తెలుసు, ఆదివాసులెందరూ నగ్నంగా నిలువునా చించబడ్డారు. పదం రైతుల పాదాల్లో నాటిన మొలలు, అతగాడి దృష్టిలో మెత్తగా పరిచిన గుండు మల్లెలు. దేశంలో జరిగే అత్యాచారాలు, దేవుని గుళ్ళో పంచే నైవేద్యాలు, పౌరసత్వం తన వారికి మాత్రమే పోషించే యాపిల్ పండగ. నేను తినాల్సిన తిండి అతడి పెరట్లో కాసిన కాకరకాయట. ప్రశ్న అతడికి ప్రాణం పిండేసే విషయం. లౌకిక తత్వం అతని డిక్షనరీలో లేని పదం. మనమంతా రంగురాళ్లను గురిపెట్టే
వాక్యాల ఫిరంగులను ఎక్కువ పెట్టాల్సిన కవి సమయంలో ఉన్నాం. మనమంతా రంగురాలను గురిపెట్టే వాక్యాల ఫిరంగులను ఎక్కువ పెట్టాల్సిన కవి సమయంలో ఉన్నాం. పెద్దన్న కవి యాకువన్న ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టాడు. ఇది ఈ పోడియం చేసి మాట్లాడినప్పుడు నిజంగా కూడా ఆ స్పిరిట్ చాలా గొప్పది. ఒకసారి ఉలిక్కిపడి అలర్ట్. మరి నేను సమూహ గానంలో నాతో పాటు మీరు గానం చేస్తే నేను ఒక పాడతా, చిన్న బిట్లో కోరస్ అందరం పాడతాం. పొంచి ఉన్నది ముప్పు, పొంచి ఉన్నది ముప్పు, పొంచి ఉన్నది ముప్పు, పొంచి ఉన్నది ముప్పు, అంటుకున్నది నిప్పు, పొంచి ఉన్నది ముప్పు, అంటుకున్నది నిప్పు, ఊపిరి బిగబట్టు, ఊపిరి బిగబట్టు, గొంతెత్తి జై కొట్టు, గొంతెత్తి జై కొట్టు, పాసిస్టు పాలకులందరూ మీ తరిమి కొట్టు, పాసిస్టు పాలకులందరూ మీ తరిమి కొట్టు, మత పిచ్చి పార్టీల బంధనోడి పెట్టు, బహుజన 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 కొట్టు సాహుడప్పు, బహుజన కొట్టు సాహుడప్పు, మహాజన మనువాదిని బొందం, మహాజన మనువాది పాడేగట్టు, బహుజన ఉడుము పట్టు పట్టు, మహాజన నడుము గట్టు, కట్టు నడుము గట్టు, పొంచి ఉన్నది ముప్పు, అంటుకున్నది నిప్పు, ఊపిరి బిగబట్టు, గొంతెత్తి జై కొట్టు, పాసిస్టు పాలకులందరూ మీ తరిమి కొట్టు, బహుజన బహుజన కొట్టు సాహుడప్పు, బహుజన మనువాది పాడేగట్టు, గాంధారి కళ్ళకు గంతలను విప్పి, గాంధారి కళ్ళకు గంతలను విప్పి, చెరబడ్డ సీతకు మల్ల బలమని చెప్పి, ద్రౌపది వంటికి నిండు బట్టలు కప్పి, వేదాల చూదాల వాదంతో ఓడించి, శంభుకునికి భూతలమంతా అతికించి, శంభుకునికి భూతలమంతా అతికించి, ఏకల విరువేలు ఓటుగా ముద్రించి, ఏకల విరువేలు ఓటుగా ముద్రించి, బహుజన బహుజన కొట్టు సాహుడప్పు, మహాజన మనువాది పాడేగట్టు, కమ్మిన చీకట్లు జమ్ములో తొలగించి, కాశ్మీరు కళ్ళల్లో వెన్నెలను కురిపించి, గుజరాత్ గుండెల్లో శూలాలు తొలగించి, నెత్తుటి బస్తరకు అత్తరులు పోయించి, మణిపూరు మారణ హోమాన్ని చల్లార్చి, మణిపూరు మారణ హోమాన్ని చల్లార్చి, యూపీలో పాపాల పిండాలను పెట్టి, బహుజన బహుజన అందుకోడప్పు, బహుజన అందుకోడప్పు, అంటుకున్నది నిప్పు, అంటుకున్నది పొంచి ఉన్నది ముప్పు, అంటుకున్నది పొంచి ఉన్నది ముప్పు, అంటుకున్నది నిప్పు, ఊపిరి బిగబట్టు, గొంతెత్తి చేయగట్టు, పాసిస్టు పాలకుల తరిమి తరిమి కొట్టు, పాసిస్టు పాలకుల తరిమి తరిమి కొట్టు, మన పిచ్చి పార్టీల బంధనోడి పెట్టు, మంది కొంపలు ఊడ్చి మందిరాలను వేర్చి, పేదవాళ్లను దోసి నల్లధనము దాసి, నోట్ల రద్దు చేసి కోట్లు కూడా పోసి, ఆదాని అంబాని ఆస్తులు పోగేసి, ప్రశ్నించే వాళ్ళను దేశద్రోహులు చేసి, ప్రశ్నించే వాళ్ళను దేశద్రోహులు చేసి, నాసాలు ఊపాలు కేసులను ఎగదోసి, నావీలనే మించి రాజ్యం వేలుతుంటే, బహుజన సావుడప్పు గొట్టు, బహుజన సావుడప్పు గొట్టు, మహాజన. కొత్త ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వస్తుంటే రాస్తుంది ఒక చిన్న పల్లె అన్నమాట. అంటరాని దాని వంటే ఈ లేఖం, కంట నీరెందుకే కాకెమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టే, కన్నుల ఆత్మవు నీవమ్మ, కాకెమ్మ కాకెమ్మ కలత చెందకే, కాకెమ్మ ఎగిరే పక్షులలో దళిత జాతి నీదమ్మ, తెల్లారగట్లల్ల ఇంటి ఆడపడుచు
పడుచుల ఇల్లు వాకిలు వంగ లేపుతావు. మా ఊరు చీకట్ల కావురు అంటుంటే కోడి పుంజులేసి కూసెనోయమ్మ. ముందుగా లేసింది నీవమ్మ, ముందుగా లేసింది నీవమ్మ, పేరు మోసిందే మా కోడి పుంజమ్మ. అంటరాని దాని అంటే ఈ లోకము, కంట నీరెందుకే కాకమ్మ. కర్మకాండల కాడ పిండాలను ముట్టే కన్నోళ్ళ ఆత్మవు నీవమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. సమూహకు సలాం. కవితా శీర్షిక వలను కొరికే ఎలుకల కోసం. కల్పితమైన ఆ కారడవిలో వాస్తవంగా అలజడి మొదలైంది. రుచిలా ముసిముసి నవ్వే పులినోటిలో వేడి వేడి లేడినెత్తుడు. రుచిలా ముసిముసి నవ్వే పులినోటిలో వేడి వేడి లేడినెత్తుడు. నిజం వాసన పసిగట్టని సగటు జంతువులు అమాయకత్వాన్ని తన నిండా కప్పుకొని ఇంకా నిద్రపోతున్నట్టుంది. మీట నొక్కే వేళ్ళు హక్కు ఎంత బాధ్యతో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. గురి చూసి గుణపాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది. రంగుల ఎంపికలో ఈసారి కూడా పొరపాటు జరిగితే అడవంతా అంధకారమయ్యే ప్రమాదం ఉంది. నేతి బీరకాయ నీతులకు తలూపే వేల జంతువులకు వెనక్కి నడవడమే దేశభక్తి అని జిత్తుల మారి నక్కలు నూతన పాఠ్య ప్రణాళికను మురిపోస్తున్నాయి. మన్ను తిన్న పాములు మెదళ్లలో తిష్ట వేసినంత కాలం అంకుశమే రాజదండమవుతుంది. రక్తాన్ని ఏరులుగా పారించడమే పరాక్రమంలా కనబడుతుంది. చలిచీమల మధ్య చీలిక తెచ్చేందుకు మాయదారి సర్పం కుయుక్తులను కళాత్మకంగా తెరకెక్కిస్తున్నది. చలిచీమల మధ్య చీలిక తెచ్చేందుకు మాయదారి సర్పం కుయుక్తులను కళాత్మకంగా తెరకెక్కిస్తున్నది. మంటల్లో కాలబెట్టాల్సిన వాదాన్ని మళ్ళీ వేదిక నెక్కించాలని పీఠం చాటున పొంచి ఉన్న పులి అంకెలతో అంచనాలు వేస్తున్నది. గింజల కోసం తల వంచిన పక్షుల గుంపు రాజకీయ వలలో చిక్కిన విషయం ఎప్పుడు గుర్తిస్తాయో తెలియదు. ఎరుకగల్ల ఎలుకలు ఇంకా కలుగులోనే దాక్కుంటే కుదరదు. ఎరుకగల్ల ఎలుకలు ఇంకా కలుగులోనే దాక్కుంటే కుదరదు. ప్రకటన వచ్చేసింది. హరా హుషార్. మళ్ళీ వేటగాడు వచ్చేలోపే వలను కొరికి పారేయకపోతే, మళ్ళీ వేటగాడు వచ్చే లోపే వలను కొరికి పారేయకపోతే వెలుతురు కంట్లో వేళ్లు పొడిచే కసాయిదే రాజ్యం అవుతుంది. థ్యాంక్ యూ. మనిషి భాష. ఇప్పుడు మళ్ళీ పాదాలను వెనక్కి మడిచి తిరోగమన ప్రయాణాన్ని మొదలు పెడతావు. ఇప్పుడు మళ్ళీ పాదాలను వెనక్కి మడిచి తిరోగమన ప్రయాణాన్ని మొదలు పెడతావు. కాలం వెనక దాచిపెట్టిన ఆధిపత్యపు ముళ్ళుగర్రలన్నీ శుభ్రం చేసుకుంటావు. నా దేహంలోని దేశ కణాల లెక్కలన్నీ నీ అశాస్త్రీయ పరీక్ష నాళికల్లో పరీక్షకు పెడతావు. నా ఊపిరి నాళంలో నిండిన ప్రాణవాయువుని నిర్విద్ధంగా నాది కాదని గోల చేస్తావు. నా ముట్టికి కట్టిన తాటాకులని, నా మెడకు వేలాడిన ముంతలని, నా నాలుకపై నాట్యమాడిన వాతపు పూసలని మరుగునపరిచి దేశభక్తి పేరుతో దేశ విచ్ఛిన్నపు నీ రహస్య ఉగ్రవాద కుట్రలన్నీ ఇప్పుడిక బట్టబయలు కావాలి. ఈ దేశ తిరోగమన చరిత్రకు నీ రహస్య పన్నాగాలన్నీ పటాపంచలవాలి. వేల ఏళ్లుగా పగ్గాలు వెనక్కి లాగి పట్టిన నీ దేశ అభివృద్ధి రథచక్రం మందగమన తిరకాసేంటో తేలాలి. అందరూ ఒకే తిండి తినాలి. ఒకే దేవుడికి మొక్కాలి, ఒకే భాష మాట్లాడాలి, ఒకే పాట పాడాలి. అంతేనా? అందరికీ పుట్టుమచ్చలు కూడా ఒకే చోట ఉండాలా? ఇంద్రధనుస్సు రంగులను ఓర్వలేని వాడికి
రంగుల లోకాల అందాలు ఎలా తెలుస్తాయి? మనువు వాసన తప్ప మట్టి వాసన పడనోడికి మనిషి వాసన ఎలా తెలుస్తుంది? సభకు సభ ముందున్నటువంటి మిత్రులందరికీ సలాములు. ఇస్ బార్ తుజే హటానా హీ హై. దశాబ్దం కిందట నేను మనిషి లెక్కే ఉండేటువంటి, నవ్వేవాడిని, ఆలోచించేవాడిని, మాట్లాడేవాడిని, చర్చించేవాడిని. కోపం వస్తే, ఆవేశం వస్తే రగిలిపోయేటువంటి, ఆనందం వస్తే ఎగిరి గెంతేటువంటి, రోగం వచ్చినా, ఇంట్లో ఎవరికైనా ఆపదొచ్చినా చుట్టుపక్కల అంతా మన వాళ్ళే అనే ధీమా ఉండేటువంటి. ఎవరినైనా రమ్మంటే నువ్వు ముస్లిం అని, ఎవరినైనా రమ్మంటే నువ్వు ముస్లిం అని, నేను హిందూ అని వేరే ఆలోచనే లేకుండా వెంటనే ఉరికొచ్చేటోళ్ళు. సహాయం అడిగితే వాళ్ళతో కాకుండా చేయటానికి తెగ ఆరాటపడేటోళ్ళు. ఇదంతా ఈ ఊరు, ఆ ఊరు, ఇక్కడ అక్కడ అని కాకుండా దేశమంతా ఒక సమభావన ఉండేది. దేశ స్వాతంత్రం కోసం అన్ని మతాల అమరవీరుల ప్రాణత్యాగాల భారతవనం కదా ఇది. 77 ఏళ్ళు గడిచిపోయాయి కానీ 77 ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ 10 ఏళ్ల పాలన నన్ను జీవోత్సవాన్ని చేసి ఆటాడుకుంటున్నది. ఏమంటూ మెల్లగా మెల్లగా బురద పువ్వు ఒకటి వికసించి విస్తరించి 10 ఏళ్లుగా పరిపాలిస్తుందో అబద్ధపు ప్రచారాల దశాబ్దం, అవినీతి దశాబ్దం. ప్రజలను దేవుళ్ళ పేరిట, సంస్కృతి పేరిట, కులం పేరిట, మతం పేరిట, జాతి పేరిట, పరాయిల పేరిట విడదీసి రెచ్చగొట్టడం, దేశభక్తి పేరిట మతోన్మాద మూకల్ని చేరదీసి పెంచి పోషించి మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలపై దాడులు, మారణ హోమాలు, ఎదురు తిరిగిన వారిపై బుల్డోజర్లను నడపడం, మేధావులు సామాజిక హక్కుల ఉద్యమకారులకు భయపడి భయంకరమైన అండాసెల్లో అన్యాయంగా నిర్బంధించిన నీ నియంత పాలన ఇండియాలో చెరిగిపోని చెత్త చరిత్రనే రాసుకున్నది. మనుషుల పట్ల, సమసమాజం పట్ల దయలేని, బాధ్యత లేని, ప్రజాస్వామ్య విలువలు లేని రాజ్యాంగం పాలన. రాజ్యాంగం సాక్షిగా అని పలకడం రాని దద్దమ్మలు కూడా రాజ్యాంగాన్ని మారుస్తారట. మీడియాను కొనేసి దేశాన్ని అమ్మకానికి పెట్టిన అధినాయకుడు సూటు, బూట్లు, షెర్వాని, కమీజ్, పైజామాలతో ఒక అడ్వర్టైజ్మెంట్ మోడల్ లెక్క తయారై దేశాలు తిరిగి అవమానాల్ని మూటగట్టుకొని అసమర్థత బయట ఎక్కడ పొక్కకుండా స్వదేశానికి చేరుకొని నిస్సిగ్గుగా విదేశాల్లో హారతులు పట్టిండు అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గులేనితనం కదా. ఆవు పేడతోని, గోమూత్రంతోని కంపు కొడుతోంది రాజ్యం. రాజ్యం. కరోనా వచ్చింది పోయింది కానీ అంతకంటే అధ్వాన్నం చేశావు పేదవాడి బతుకును. ఇప్పుడు ఏమన్నా కానీ నెత్తి మీద పిడుగులే పడని, కాళ్ళ కింది భూమి కంపించని ఇస్ బార్ తుజే హటానా హీ హై, దేశ్ కో బచానా హీ హై. ప్రజలకు రాముణ్ణి చూపి గుడి కట్టినంత సులువు కాదురా. రాజ్యాంగాన్ని మార్చడం. ముచ్చట్లు కొబ్బరి నీళ్ళే పారుతుంటాయి. దసరా రోజు కొత్త పట్ట పంచు కట్టుకొని, కండువా వేసుకొని, సాయంకాలం ఊరు పొలిమేరలో పాలపిట్ట జాడ వెతుకుతున్నప్పుడు ముచ్చట్లు కొబ్బరి నీళ్ళే పారుతుంటాయి. రంజాన్ రోజు కొత్త పైజామా తొడుక్కొని, టోపీ పెట్టుకొని మండీ బజార్ వీధుల్లో తిరుగాడుతున్నప్పుడు పలకరింపులు అత్తరు వాసనై గుబాలిస్తాయి. అన్వర్ భాయ్ ఆప్కే లియే ఏక్ బార్. రంజాన్ రోజు కొత్త పైజామా తొడుక్కొని, టోపీ పెట్టుకొని మండీ బజార్ వీధుల్లో తిరుగాడుతున్నప్పుడు పలకరింపులు అత్తరు వాసనై గుబాలిస్తాయి. క్రిస్మస్ రోజు సిలువను ధరించి చర్చిలో సువార్త వింటున్నప్పుడు రాతి గుండె మంచులా కరుగుతుంటది. క్రిస్మస్ రోజు సిలువను ధరించి చర్చిలో సువార్త వింటున్నప్పుడు రాతి గుండె మంచులా కరుగుతుంటది. దేహాన్నైతే గూటిలో బంధించగలరు,
మనసుకు పగ్గం వేయలేరు కదా. దేహాన్నైతే గూటిలో బంధించగలరు, మనసుకు పగ్గం వేయలేరు కదా. దయచేసి మీరెవరు నన్ను ఏ మతమని అడగకండి. దయచేసి మీరెవరు నన్ను ఏ మతమని అడగకండి. ఎందుకంటే 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 నేను మతాన్ని కాదు మనిషిని. నేను మతాన్ని కాదు మనిషిని. థ్యాంక్ యూ. అప్పుడు నా పేరు సాత్వికానందమైన. కవిత శీర్షిక వజ్రోత్సవాల విశ్లేషణ జీవితాల్లో. ఉరుకలెత్తుతున్న తపనని, ముందు కురుకుతున్న ఉద్వేగాన్ని అణచి ఏమార్చి చల్లార్చే 75 పిరికితనము అజ్ఞానమాయి స్వతంత్రం పాలక వర్గాల చేతులలో నలుగుతూ, మతోన్మాద ఒత్తిళ్లకు అణుగుతూ, పోలీసు అన్నల లాఠీలకు బలి అవుతూ, రక్తపు ముద్దలవుతున్న చలించని నిర్బంధ నరకమాయి ప్రజాస్వామ్యం. మా వాళ్ళు అంటూ, కులపోళ్ళు అంటూ, వైవిధ్యం అంటే వైరుధ్యం అంటూ అధికారవాద శక్తుల అణిచి వేతల ఆకలి అరుపుల ఈ లౌకికవాదం. కొండెక్కి కూసొని అంతా నాకెరుకని గలమెత్తి కలమెత్తి ప్రశ్నించే మనుజుడిని చీల్చి పొగబెట్టి భస్మం చేసే పైశాచిక పంతమాయి సార్వభౌమాధికారం. చెప్పండి, ఏది అట్టహాసంగా జరుపుకున్నాము? కుంటుపడిపోతున్న రాజ్యాంగ విలువలన, జ్ఞాన శూన్యంలో తేలుతున్న నాయకులన. రాజ్యం లేదు రాడ్డులు తప్ప, రాజీ లేదు రక్తపు ముద్దలు తప్ప, రంగు లేదు రుగ్మతి రాగాలు తప్ప, ఏది లేదు కోపం కుట్ర కామం కాషాయం తప్ప. చూపులు రాలిపోతున్నవి, మాటలు దారి తప్పినవి, మనసు నిండా మతపు పిచ్చి, మెదడులో ద్రోహ బుద్ధి. పేరుకు నామవాచకం మతం, జనాభా లెక్కలు ఇక మతం చుట్టే. స్వాతంత్రపు జోరును కమ్ముకున్న పండుగ చుట్టూ మానుకున్న విభజన గాయాల పునరుజ్జీవనం. ప్రేమలు, పెళ్లిళ్ళు, విడాకులు, హిజాబులు మతాధిపత్య సంకేతం. త్యాగాల చిరునామాలను వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించిన దిగజారుతనం. వినోదాలను మరచట్టంలో బిగించిన రాజకీయ వ్యాపారం. ఇక్కడ మేము ఆకలితో అలమటిస్తున్నాం, వసతి లేక పునారెళ్తున్నాం, విద్య లేక విసిగిపోతున్నాం. మతం అప్పుడప్పుడు కృషి చేస్తున్నది, ఉగ్రవాదం ఊపునిస్తున్నది. చరిత్రను తిరిగి ప్రశ్నిస్తున్నాం, నాగరికత వెంట నడవలేకున్నాం, పనిలేని తనాన్ని అడగలేకున్నాం, భూకదాడులతో మురిసిపోతున్నాం. ఒకే దేశం ఒకే ప్రజ నినాదం మక్కులో ఊయలుగుతున్నాం. సమైక్యత పగటి కళ, సమానత్వం రాత్రి కళ, సౌభ్రాతృత్వం వెలవెల. పురాణాల చింకి పాతల్లోంచి ప్లాస్టిక్ సర్జరీ ఘట్టాన్ని శాస్త్రవేత్తల సభలో ఆవిష్కరిస్తాడు కాపాలిక. కాగిన నూనెలో పోపు గింజల చిటపొట పొటచిట చిటపొట పొటచిట చిటపొట లాంటి సడి చిన్నగానైనా వినబడదు. అలజడి అసలే కనబడదు ఆ సైన్స్ కాంటెస్ట్. పాడుబడ్డ పోగుబడ్డ బూజు మధ్య నుంచి మిథ్యలోంచి చరిత్ర అకరం పేరిట ఆకారం దాల్చుతుంది ఒకటి. కోట గోడ మించి నీరో వాయిస్తాడు అలౌకికంగా. మరీచిక హిప్పీలు నాగుల్లా విషాన్ని అరిగించుకున్న పొన్నమి నాగుల్లా శిరసు రూపుతాయి, ఊగుతుంటాయి, తూగుతుంటాయి. దమ్మరుదం అరే దమ్మరుదం జోగుతూ ఉంటాయి. వార్తమానాన్ని గాలికి వదిలేసి భూతకాలంలోని శాశ్వతంగా ఉండిపోతుంది భజన దళం. అవినీతి అక్రమాల అధిక ధరల అన్యాయాలతో దేశం వ్యాపారుల భోజ్యమైంది. ప్రశ్నలు మింగిన హింసల కొలిమైంది. ప్రజాస్వామ్య విలువలు మోడివారిన దిక్కులేని దేశమైంది. అపోహలు, అపనమ్మకాలు, లేత మనస్సులో విషాన్ని రంగరిస్తున్నది రాజ్యం. మెంజువాన్, కోకైన్, హెరాయిన్ మించిన మత్తును సేవిస్తున్న యువతరం మూకస్వామ్యాన్ని ఉన్మాదంతో కొమ్ముగాస్తున్నది.
ఆత్మగల్ల అలైబలై చెట్టు కొమ్మల్ని మతి లేని యువతరం నరికి వేస్తున్నది. మత్తును చిత్తు చేసే మహనీయ శక్తులు, మత్తును చిత్తు చేసే మానవీయ శక్తులు ప్రేమామృత ఔషధాన్ని అందించాలి. దారి తప్పిన పూరగాన్లను చెల్లుమనేలా కళ్ళు తెరిపించాలి, కుళ్ళు కక్కించాలి, విషము తోడించాలి. నవజీవన బృందావన బహుళ వెన్నెల్లో సమజీవన సమరస్యం సంఘటితం మనిషిగా ప్రతిష్ఠించాలి, మనిషిని ప్రతిష్ఠించాలి. ఈ మధ్యలోనే కవితలు రాస్తున్నారు. ఆ రాస్తున్న సందర్భంలో కవుల గురించి ఒక ప్రశ్న వేస్తున్నారు నాకు. రాబందు లాంటి రాజకీయ పార్టీలు ప్రజలను మతం పేరిట, కులం పేరిట, మాంసం ముక్కలుగా నరికి వేరుగా వేసినట్టు చేస్తూ ఉంటే కవులుగా, కళాకారులుగా, మేధావులుగా ఏం చేస్తున్నట్టు అనేటువంటి ఒక ప్రశ్న నేను వేసుకున్నాను అప్పుడు రాస్తున్నట్టు. ఇప్పుడు ఈ సందర్భంలో హైదరాబాద్ నడిబొడ్డులో రాజ్యాంగాన్ని రక్షించుకునే సందర్భంలో అందరూ ఏకమైనందుకు ప్రత్యేకంగా మీ అందరికీ జైలు తెలియజేస్తూ, మరి మనం చేస్తున్నటువంటి ఈ కవులు, ఈ కళాకారులుగా మనం రాస్తున్నటువంటి ఈ వాక్యాలు మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు చేరువేసేది ఎప్పుడు, చేరుతున్నది ఎప్పుడు, చేరి ప్రజలు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న మళ్ళీ నాకు ఉత్పన్నమైంది. అందుకే ఇప్పుడు పాట ఎందుకు మా కోసము రాజ్యాంగము రాసితిరి, ఎందుకు మా కోసము జీవితమర్పించితిరి, ఎందుకు మా కోసము రాజ్యాంగము రాసితిరి, ఎందుకు మా కోసము జీవితమర్పించితిరి. మీరుగన్న కలలే కల్లలుగా మిగిలెను, దినము దిగజారి దిక్కు లేకుండా పోతున్నది. వేదభూమి కర్మభూమి మనదేనని అంటూనే కులమతాల పేరు మీద మనుషులు విడిపోతున్నారు. ఇదేనా మీరు ఆశించిన ఆశయం? గుడిలోకి రానివ్వరు నీ కులం వింటేనే, ఊరు నీది కాదంటారు, తన్ని తరిమి వేస్తారు. ఇదేవి ఘోరమంటే అదముడవని అంటారు. అంటరాని స్త్రీలంటూ బట్టలుడదీస్తారు. అవమానం భరించక ఆత్మహత్యలవుతుంటే సాగించే సమరాలు గులాంగిరి కొరకేనా? ఏదిర పోరాట కేక ఏ మూలన దాగెరా? బానిస పోరాటమా వాంఛను ఆరాటమా? ఎందుకు మా కోసము రాజ్యాంగము రాసితిరి, ఎందుకు మా కోసము జీవితమర్పించితిరి. వాస్తవంగా అలా చూసిన తర్వాత ఏదైనా రాద్దామని అనుకున్నాం. డైరెక్ట్ పాట అనేది వాళ్ళ పాటకు ప్రాముఖ్యత ఉన్నది. పాట ద్వారానే ప్రపంచంలో కానీ దేశంలో కానీ మతాన్ని జోడించి ప్రచారం చేసేటువంటి ఉంది. పాట అనేది ఒక ఆగిపట్టు. పాట లేకపోతే మన సంస్కృతి లేదు అని చెప్పడానికి రాష్ట్ర పాట. దానికన్నా ముందు పుట్టగానే ఈ దేశము నన్ను హీనంగా చేసిందిరా, పుట్టగానే ఈ దేశము నన్ను హేళనగా చూసిందిరా, పుట్టగానే దేశము నన్ను హీనంగా చూసిందిరా, పుట్టగానే దేశము నన్ను హేళనగా చూసిందిరా, పుట్టగానే ఈ దేశము భూమి లేకుండా చేసిందిరా, పుట్టగానే ఈ దేశము భూమి లేకుండా చేసిందిరా,
పుట్టగానే ఈ దేశము నన్ను బానిసగా చూసిందిరా, పుట్టగానే దేశము నన్ను హీనంగా చేసిందిరా, పుట్టగానే దేశము నన్ను హీనంగా చూసిందిరా. ఆనకట్టలు గట్టి నీళ్లు నిల్వ చేస్తే కట్ట కింద చెట్టు లేకపాయే, ఆనకట్టలు గట్టి నిల్వ చేస్తే కట్ట కింద చెట్టు లేకపాయే. భూమి సాగు చేసి పంటల్ని తీస్తే బిచ్చగాడైతేనేరా, భూమి సాగు చేసి పంటల్ని తీస్తే బిచ్చగాడైతేనేరా. పుట్టగానే దేశము నన్ను హీనంగా చూసిందిరా, పుట్టగానే దేశము నన్ను హేళనగా చేసిందిరా. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత రాసినటువంటి మరి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అత్యంత ఘోరమైనటువంటిది ఏంటంటే, ఇంకా ఈ ఆధునీకరణలో ఉంటున్న కులము మతము అనేటటువంటి జాడ్యం మనల్ని అన్ని వర్గాల్లో అన్నిటిగా భావించమాకండి. మేధావులలో, కవులలో, గాయకులలో కూడా షాడోలాగా వెంటాడుతూ వస్తుంది. కాబట్టి దీన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు చీల్చేది, పాటెవ్వడు కూల్చేది, పాటెవ్వడు చీల్చేది, పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు కాల్చేది, పాటెవ్వడు కూల్చేది, పాటెవ్వడు చీల్చేది. నదుల వెంట వర నడిసిన పాట, ఆనకట్టలను కట్టిన పాట, చెమట సుక్కలను తడిసిన పాట, చేను చెలకలను మొలిసిన పాట, రాజరికాన్ని చెప్పిన పాట, రాజుల కోటలు కూల్చిన పాట, ఒడిచాలలు ఇసిరిన పాట, గండ్ర గొడ్డలై మెరిసిన పాట. పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు చీల్చేది, పాటెవ్వడు కాల్చేది, పాటెవ్వడు కూల్చేది. కాళ్ళతోని కడుపును దొక్కితే గాండ్రించింది పాట, కంఠంపై కత్తి మోపితే గర్జించింది పాట, కొలిమిలోనే మండిన పాట, కొర్రాజుల ఎగిసిన పాట, కొలిమిలోనే మండిన పాట, కొర్రాజుల ఎగిసిన పాట, దొరల మీద ఉరికిన పాట, దుట్టు కర్రలై లేచిన పాట. పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు చీల్చేది, పాటెవ్వడు కాల్చేది, పాటెవ్వడు కూల్చేది. చేతులకు సంకెళ్ళెత్తే పిడికిలి ఎత్తిన పాట, తూటాలను ఎక్కువ పెడితే తూరుకున ఆ తూటాలను ఎక్కువ పెడితే తూరుకు ఎలిపెక్కిన పాట, రేళ్ల పూతలై పూసిన పాట, గోదావరి ఉప్పొంగిన పాట, గిరిజనుల గూడెంలోన తుడుం దప్పలై మోగిన పాట. పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు కూల్చేది, పాటెవ్వడు కాల్చేది, పాటెవ్వడు చీల్చేది. దాసరథి దావానం పాట, పానిగ్రాహి ఉద్దానం పాట, బండి యాదగిరి దండి పాట, శుద్ధాల సుడిగాలి పాట, గూడంజన్న గోడు పాట, బెల్లిలంత బయలున పాట, చెరబండు చెరసాల పాట, గద్దరన్న యుద్ధం పాట. పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు కూల్చేది, పాటెవ్వడు చీల్చేది, పాటెవ్వడు కూల్చేది. పాటెవ్వడు ఆపేది, పాటెవ్వడు చీల్చేది, పాటెవ్వడు కాల్చేది, పాటెవ్వడు కూల్చేది.